భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఇవాళ మనం తృతీయ స్కందం 25వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు వాటిని చర్చించుకుందాం. ఇక్కడ ఈ శ్లోకాల్లో తృతీయ స్కందం 25వ అధ్యాయం 20వ శ్లోకం, 20వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు 6 శ్లోకాలు ఇవి చదువుకుంటున్నాం మనం ఇప్పుడు. మొదటిది 20వ శ్లోకం, తృతీయ స్కందం 25వ అధ్యాయం 20వ శ్లోకం. శ్రీల ప్రభుపాదుల వారు ఈ అధ్యాయానికి భక్తి యోగ మహిమ అనే పేరు ఇచ్చారు. ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుః సయేవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతం. ఇక్కడ భక్తి యోగము ఎలా కలుగుతుంది అనే విషయం గురించి చెప్తున్నారు. భక్తి యోగము ఎలా కలుగుతుంది అంటే సాధువుల సాంగత్యం వల్ల భక్తి యోగం కలుగుతుంది. ప్రసంగం అజరం పాశం ఆత్మనః కవయో విదుః అంటే పండితులు, ఈ విషయం చక్కగా తెలిసిన వాళ్ళు. ఏ విషయము? ప్రసంగమజరం పాశమాత్మనః, ఆత్మకు పాశము అజరం ప్రసంగం అంటే ఆత్మకు బంధము ఎందుకు కలుగుతుంది అంటే అజరం ప్రసంగం, అమితమైన ఆసక్తి, భౌతిక విషయాల పట్ల అమితమైన ఆసక్తి ఉంటేనే ఆత్మకు బంధనం కలుగుతుంది. సయేవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతం, అదే బంధం, అనుబంధం సాధువుల పట్ల గనక మనము కలిగి ఉంటే, సాధువుల పట్ల అటువంటి అనుబంధం మనం కలిగి ఉంటే, ఏ అనుబంధం అయితే భౌతిక వస్తువుల పట్ల, భౌతిక విషయాల పట్ల, భౌతికత్వం ఉన్న మనుషుల పట్ల బంధం కలిగిస్తుందో ఆత్మకి, అదే బంధం సాధువుల పట్ల గనక ఉంటే, అదే అనుబంధం సాధువుల పట్ల గనక ఉంటే మోక్షద్వారమపావృతం, మోక్షద్వారములు తెరవబడతాయి. అంటే మోక్షం కలుగుతుంది, మోక్షం కలిగిస్తుంది, వైకుంఠం కలిగిస్తుంది. భక్తుల సాంగత్యం వైకుంఠం కలిగిస్తుంది, భక్తులతో అనుబంధం వైకుంఠం కలిగిస్తుంది. కానీ భౌతిక వస్తువుల పట్ల ఆసక్తి ఉంటే అది బంధం కలిగిస్తుంది, బంధనం కలిగిస్తుంది. ఇది విడిపించేది, అది బంధించేది. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఒకదాని ఎడగల ఆసక్తి బద్ధ జీవనపు బంధ కారణమగుచున్నది. కొన్ని విషయాల పట్ల ఆసక్తి బద్ధ జీవులకు బంధం కలిగిస్తోంది. అదే ఆసక్తి వేరొక దాని యందు నిలిపినప్పుడు మోక్ష ద్వారమును తెరుచుచున్నది. ఈ విషయం ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. ఒక విషయం పట్ల ఆసక్తి అంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉంటే బంధనం కలుగుతుంది. సాధువుల పట్ల, సాధువులు చెప్పే విషయాల పట్ల ఆసక్తి ఉంటే మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి. ఆసక్తిని మనము నిర్మూలింపజేయజాలము, కానీ దానిని వేరొక దానిపైకి మార్చవచ్చు. మనము ఆసక్తి లేకుండా ఉండలేం. మానవ దేహంలో ఉన్నప్పుడు ఏదో ఒక విషయం మీద ఆసక్తి ఉండాలి. అదే ఆసక్తి సాధువుల పట్ల చూపిస్తే, సాధువుల ప్రసంగాల పట్ల చూపిస్తే అప్పుడు మనకు మోక్షద్వారం తెరుచుకుంటుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. భౌతిక విషయాల ఎడ ఆసక్తి భౌతిక స్వభావము అని పిలువబడగా, కృష్ణుని ఎడ లేదా ఆ దేవదేవుని భక్తుని ఎడగల ఆసక్తి కృష్ణ భక్తి భావనము అని పిలువబడును. ఒక ఆసక్తి భౌతిక స్వభావము, అది బంధిస్తుంది. ఇంకొక ఆసక్తి అది భక్తుల పట్ల అనుబంధం పెంచుతుంది. అది కృష్ణ భక్తి భావనం. కృష్ణుడి పట్ల కానీ, కృష్ణుడి యొక్క భక్తుల పట్ల కానీ మనకు ఏకాగ్రత, ఆసక్తి పెరిగితే అది కృష్ణ భక్తి భావన. కనుక భావన అనేది ఆసక్తికి పీఠం వంటిది. చిత్తమును భౌతిక భావన నుండి కృష్ణ భావనకు మార్చుట ద్వారా మనకు
మనము మోక్షము పొందగలమని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. అంటే అదే ఆసక్తిని మనం భౌతిక విషయాల పట్ల నుండి మళ్ళించి కృష్ణుడి వైపు తిప్పుకుంటే ఆ ఆసక్తిని అది మోక్ష ద్వారాలను తెరిపిస్తుంది. నిష్కామత్వం అనున్నది జీవునకు సాధ్యం కానట్టిది. ఏ కోరికలు లేకుండా ఉండడం అనేది మనిషికి సాధ్యం కాదు. జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా ఏదోయో ఒక దానిని ఎడ ఆసక్తుడై ఉండును. ఎవరికైనా పిల్లలు లేకపోతే వారు తమ ఆసక్తిని కుక్కల మీదనో పిల్లుల మీదనో నిలుపుటకు మనం సాధారణంగా గాంచుచుందము. సహజంగా అందరికీ పిల్లల మీద ఆసక్తి, పిల్లలు లేని వాళ్ళకట పిల్లుల మీద కుక్కల మీద ఆసక్తి ఉంటుంటారు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అమెరికాలో అనేక మంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ పిల్లలతో ఉండరు, కానీ వాళ్ళ కుక్క పిల్లలతో ఉంటారు. ఆసక్తిని ఎవ్వరూ నిలువరింపజాలరని ఈ విషయం మనకు సూచించుతున్నది. కావున దానిని శ్రేష్టమగు ప్రయోజనమునకై వినియోగించవలను. కాబట్టి మనకేం తెలుస్తుందంటే ఆసక్తి లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక శ్రేష్టమైన ప్రయోజనం కోసం మనం ఆ ఆసక్తిని వినియోగించాలి. భౌతిక విషయాల ఎడగల ఆసక్తి మన బద్ధస్థితిని కొనసాగింపజేయుచుండగా అదే ఆసక్తిని దేవదేవుని మీదికి లేదా అతని భక్తుని మీదకు మళ్లించినచో మోక్ష కారణం కలదు. ఈ అనుబంధం భౌతిక ప్రపంచంలో మనం ఎంతో మందితో అనుబంధం పెంచుకుంటాం. కేవలం నాది అనే భావనతోటి, అహం మమేతి అనే భావంతోటి. అటువంటివన్నీ కూడా బంధనమే కలిగిస్తాయి. ఆ బంధాలన్నీ బంధనమే కలిగిస్తాయి. కానీ సాధువుల పట్ల, కృష్ణుడి పట్ల అనుబంధం పెంచుకుంటే అది మోక్ష ద్వారాన్ని తెరిపిస్తుంది. ఆసక్తిని ఆత్మదర్శులైన భక్తుల వైపుకు మళ్లించాలని ఇక్కడ ఉపదేశించబడింది. కాబట్టి మనకుండే ఆసక్తి ఆత్మదర్శులైన భక్తులు, సాధువుల పట్ల మళ్లించాలి. ఇంతకీ సాధువు అంటే ఎవరు? ఇక్కడ చెప్పారు. మరి సాధువుల పట్ల ఆసక్తి ఉండాలి. ఎవరి సాధువులు? కాషాయ వస్త్రం కట్టినట్టి లేదా పొడవుగా గడ్డం పెంచినట్టి సాధారణ వ్యక్తి సాధువు కాబోడు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఎంతోమంది సాధువుల వేషంలో ఉండి అందరినీ మోసగిస్తున్నారు. నిష్టగా భక్తి యోగం నందు నెలకొని ఉండువాడే సాధువు అని భగవద్గీత యందు వివరింపబడింది. భగవద్గీతలో చెప్పారు ఏమిటంటే అన్ని యోగులందరిలో కంటే కూడా భక్తి యోగి గొప్పవాడు. భక్తి యోగపు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించుచున్నట్లు గోచరింపకపోయినను పరమ పురుషుడైన శ్రీకృష్ణుని యందు అకుంఠిత శ్రద్ధ కలిగి ఉన్న వానిని సాధువుగా భావించవచ్చు. కొన్ని నియమ నిబంధనలు పూర్తిగా వాటిని పాటించలేకపోయినా కానీ ఎవరికైతే భగవంతుడి పట్ల అకుంఠితమైన శ్రద్ధ ఉందో అతడు సాధువు. శ్రీల ప్రభుపాదులు వారు ఇంకా చెప్తున్నారు, సాధురేవ సమంతవ్య అనగా భక్తి యోగమును అనుసరించేవాడే సాధువు. ఎవరేని బ్రహ్మభూత స్థితిని బడయగోరించో తన ఆసక్తిని సాధువు వైపుకు మళ్లించాలని ఇక్కడ ఉపదేశితమైంది. కాబట్టి ఎవరైతే మోక్షద్వారాన్ని దాటి బ్రహ్మభూత స్థితిని ఇంకా ముందుకు వెళ్ళి వైకుంఠం పొందాలనుకుంటున్నాడో అటువంటి వాళ్ళు సాధువుల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అని ఇక్కడ చెప్పబడుతోంది. శ్రీ చైతన్య మహాప్రభు సైతం ఈ విషయాన్ని సమర్థించారు. చైతన్య మహాప్రభు కూడా ఇలాగే చెప్పారట. ఏం చెప్పారు? లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హై, లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హోయ్. సాధు పురుషులతోటి క్షణకాల సాంగత్యం ఉంటే చాలు మానవుడికి జీవిత పూర్ణత్వం లభిస్తుంది. ఇంకా మనము సాధువు అని చెప్పుకుంటున్నాం కదా, మహాత్ముడు అనేది సాధువునకు పర్యాయ పదం. మహాత్ముల సేవ మోక్షానికి రాచమార్గం, ద్వారమాహుర్విముక్తే అని చెప్పబడింది. మహత్సేవాం ద్వారమాహుర్విముక్తే స్తమోద్వారం యోషితాం సంగి సంగం. శ్రీమద్భాగవతంలో ఇంకొక చోట 5వ స్కందంలో చెప్పబడింది, లౌకికులకు ఒనరింపబడు సేవ విపరీత ఫలితాలను కలుగజేస్తుంది. ఎవరేని మనుజుడు లౌకికుడు అంటే కేవలం ఇంద్రియ భోగం నందే నెలకొన్నవాడు, అటువంటి వాణ్ణి సేవించించో అటు సాంగత్యం ద్వారా నరక ద్వారం తెలుసుకుంటుంది. కానీ
సాధువులను సేవిస్తే మనము మోక్షద్వారం తెరుచుకుంటుంది. అదే సిద్ధాంతం ఇక్కడ చెప్పబడింది, ఇక్కడ ధృవీకరింపబడింది. భక్తుని ఎడ అనురక్తి అనగా భగవత్ సేవ ఎడ ఆసక్తి అని ఏ భావం. ఏలైనా ఎవరైనా మనుజుడు సాధువుతో సాంగత్యం నెరపినచో దాని ఫలితమేమనగా ఏ రీతిని అతడు భగవానునికి భక్తుడు, ఆరాధనుడు, శ్రద్ధాళువగు సేవకుడు కాగలడో ఆ మహాత్ముడు బోధించును. సాధువుతో సాంగత్యం చేస్తే ఏం జరుగుతుంది అంటే అతడు మనం భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, భగవంతుణ్ణి ఎలా సేవించాలి, భగవంతుడి గురించి శ్రద్ధగా ఎలా వినాలి, భగవంతుడిని ఎలా ఆకర్షించాలి అనేది మనకు అతడి ద్వారా తెలుస్తుంది. ఆ మహాత్ముడు బోధిస్తాడు. సాధు ఒసగడి వరదానములు ఇవియే. సాధు సాంగత్యం మనం కోరినచో ఏ విధంగా భౌతిక స్థితిని వృద్ధిపరచుకొనవచ్చుననే విషయంన ఆయన నుండి సలహాలు కోరరాదు, ఊహించరాదు. చాలామంది సాధువుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు, అయ్యా ఇంకా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి, ఇంకా అవి కావాలంటే ఏం చేయాలి, ఇంకా ఇవి కావాలంటే చేయాలి. అటువంటి వాటి కోసం సాధువుల దగ్గరికి వెళ్ళకూడదు. భౌతిక ఆకర్షణ ముడిని ఏ విధంగా ఛేదించవలనో, ఏ విధంగా భక్తి యోగం నందు అగ్రసరులం కాగలమో ఆయన మనల్ని ఉపదేశించగలడు. సాధు సాంగత్యం యొక్క ఫలితం ఇదే. అటువంటి సాంగత్యం చేతనే ముక్తి పదము ఆరంభమగునని కపిలముని ప్రప్రథముగా ఉపదేశించెను. అంటే ముక్తి పదము అనేదానికి అంటే మోక్ష మార్గం అనేది సాధువుల సాంగత్యం వల్లే కలుగుతుంది. సాధువుల సాంగత్యం లేకపోతే మనము ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించలేము. భౌతికమైన మనుషులు అంటే భౌతిక భావన కలిగిన మనుషులతో మళ్ళీ మళ్ళీ స్నేహం చేస్తూ ఉంటే, వాళ్ళతో బంధం పెంచుకుంటూ ఉంటే ఆ బంధం బంధనం కలిగిస్తుంది. కానీ ఈ బంధం, ఈ సాధువులతో బంధం, కృష్ణుడితో బంధం, ఇది బంధనం విడిపిస్తుంది. అది నరకానికి ద్వారం, ఇది మోక్షానికి ద్వారం. ఇదే విషయం శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకు భక్తి యోగంలో పురోగతి సాధించాలి, భగవంతుడిని చేరుకోవాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది సాధువుల సాంగత్యము. చైతన్య మహాప్రభు వారు చెప్పినట్టు లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హోయ్. కొంచెము సాధువుల సాంగత్యం ఉంటే చాలు మనకు జీవిత పూర్ణత్వం కలుగుతుంది, సర్వసిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మరి ఆ సాధువులు అంటున్నారు కదా, ఆ సాధువులు అంటే ఎవరో చెప్పారు శిల ప్రభుపాదులు వారు. సాధురేవ సమంతవ్య, భక్తి యోగం ఆచరించేవాడే సాధువు, అతనే మహాత్ముడు. ఇంకో చోట భగవద్గీతలు చెప్తున్నారు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత. దైవీం ప్రకృతి అంటే శ్రీమతి రాధారాణి. ఆ దైవీం ప్రకృతిని, భక్తిదేవిని, శ్రీమతి రాధారాణిని ఆశ్రయించి ఉన్నవాడే మహాత్ముడు, సాధువు. ఇప్పుడు ఆ సాధువుల యొక్క లక్షణాలు ఏమిటి? రెండు రకాల లక్షణాల్లో ఎప్పుడైనా రెండు లక్షణాలు ఉంటాయి అన్నమాట. స్వరూప లక్షణాలు, తటస్థ లక్షణాలు. ఇక్కడ ముందుగా ఈ తటస్థ లక్షణాలు చెప్తున్నారు, సాధువు యొక్క లక్షణాలు. తితిక్షవ కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవ శాంతా సాధవ సాధుభూషణాః. తర్వాత శ్లోకం, 21వ శ్లోకం. తితిక్షవ అంటే ఓర్పు కలిగి ఉంటాడు, కారుణిక అంటే దయ కలిగి ఉంటాడు, కరుణామయుడు, సుహృద అంటే స్నేహశీలి, అందరితోటి స్నేహభావం కలిగి ఉంటాడు, ఎవరిని ద్వేషించడు. సుహృద సర్వదేహినాం సర్వజీవుల యొక్క స్నేహితుడు. అజాతశత్రవ ఎవ్వరితో శత్రుత్వం లేనివాడు. శాంతాః పరమశాంతుడు. సాధవ అంటే శాస్త్రములకు కట్టుబడి ఉండేవాడు. సాధవ అంటే సాధుభూషణాః. ఈ విధంగా ఉదాత్తమైన గుణముల చేత అలంకరించబడినాడు. సాధువు అంటే ఎవరయ్యా అంటే సాధవ సాధుభూషణాః. సాధు అంటే ఎవరంటే సాధు లక్షణాలతోటి, మంచి లక్షణాలతోటి అలంకరింపబడి ఉండేవాడు సాధువు అని చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి ఆ లక్షణాలు? ఓర్పు కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం, జీవులందరి పట్ల స్నేహభావంతో ఉండడం,
శత్రువులు లేకుండా ఉండడం, ఎవరితో శత్రుత్వం లేకుండా ఉండడం, పరమ శాంతంగా ఉండడం, ఇవి సాధువుల యొక్క లక్షణాలు. ఓర్పు, కరుణ, సర్వజీవులైన మిత్రుత్వము అనునవి సాధువుల లక్షణము. అతడు అజాత శత్రువు, శాంతుడు, శాస్త్రమునకు కట్టుబడి ఉండేవాడు. సాధువు అంటే శాస్త్రమునకు కట్టుబడి ఉండేవాడు. అతని గుణములన్నీ ఉదాత్తములు. పైన వివరింపబడిన సాధువు కృష్ణ భక్తుడే కనుకనే అతని కార్యము జనులకు కృష్ణ భక్తిని కలిగించుటయే అయి ఉండును. అది అతని కరుణా విశేషం. ఈ కృష్ణ భక్తులకు మాత్రమే ఇటువంటి లక్షణాలు ఉంటాయి అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కృష్ణ భక్తి లేనిదే మానవ జీవితం వృధాయని అతడు ఎరిగి ఉండును. ఈ విధంగా అతడు దేశమంతటను ఇంటింటికి తిరుగుచు భక్తి భావనను చేపట్టండి, కృష్ణ భక్తులు కండి, జంతువుల వలె కోరికలను తీర్చుకునుట ఎందే మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. మానవ జీవితం ఉన్నది ఆత్మానుభవముకే, కృష్ణ భక్తి భావనం కోసమే అని ప్రచారం చేయను. ఏం చేస్తుంటారయ్యా ఈ సాధువులు అంటే, ఇల్లిల్లు ఊరూరు వాడవాడ తిరుగుతూ అందరినీ భౌతికమైన జీవితాన్ని దూరంగా పెట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించమని ప్రచారం చేస్తూ ఉంటారు. సాధువు చేసే ప్రచారం ఇదే. తాను మోక్షం పొందుటతో అతడు సంతృప్తి చెందక సర్వదా ఇతరుల గూర్చి ఆలోచించను. నాకు మోక్షం కావాలని ఆలోచించాడు నిజమైన సాధువు. అందరికీ మోక్షం కావాలని ఆలోచిస్తుంటాడు, అందరినీ ఉద్ధరించాలని ఆలోచిస్తుంటాడు. పతిత జీవుల ఎడ అతడు పరమ కరుణను కలిగి ఉంటాడు. జీవుల పట్ల అతడు పరమ కరుణను కలిగి ఉంటాడు. అందుకే అతని ఒకానొక గుణం కారుణిక, అంటే పతిత జీవుల ఎడ పరమ కరుణ. ప్రచార కార్యక్రమనందు పాల్గొనినప్పుడు అనేకములైన అవరోధములను అతడు ఎదుర్కొనవలసి వచ్చును. ప్రచారం చేసేటప్పుడు అనేక రకాలైన అవరోధాలు కలుగుతుంటాయి, అనేక రకాలైన ఆటంకాలు కలుగుతుంటాయి. కొంతమంది అక్కడికి రావద్దంటారు, కొంతమంది చెప్పొద్దంటారు, కొంతమంది చెప్పింది విననంటారు, కొంతమంది వినరు, కొంతమంది సాధువుల మీద దండయాత్ర చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో అనేక మంది భక్తుల్ని అక్కడ హింసిస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉన్న వాళ్ళకి ప్రసాదం ఇవ్వడానికి వెళ్తే కూడా వాళ్ళు కూడా టెర్రరిస్టులు అని చెప్పేసి వాళ్ళని కూడా జైల్లో పెట్టేశారు. ఇంకా కొంతమందికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా వాళ్ళు ఫ్రీజ్ చేసేశారు. ఈ విధంగా భక్తుల్ని కొన్ని మందిరాలని నాశనం చేశారు, కొన్ని చోట్ల పగలగొట్టారు, కొన్ని చోట్ల ఒక చోట అయితే కొంతకాలం క్రితం, కొన్ని నెలల క్రితం విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ఇంకా కొంతమంది భక్తుల్ని చంపేశారు కూడా, అనేక మంది గాయపడ్డారు. ఇట్లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రచార కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకొక లక్షణం, దయ కలిగి ఉంటే ప్రచారం చేస్తారు. కానీ ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకొక లక్షణం ఏమిటంటే ఓర్పు ఉండాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, తితిక్షవః, అతనికి గొప్ప ఓర్పు కలిగి ఉండాలి. భక్తి యోగపు దివ్య జ్ఞానాన్ని స్వీకరించుటకు బద్ధజీవులు సిద్ధపడి ఉండరు కనుక ఎవరైనా అతని ఎడ అమర్యాదగా వర్తించవచ్చును. బద్ధజీవులు భక్తి యోగం మెచ్చరు, అది వారి రోగం. అటువంటి వారికి దాని ప్రాముఖ్యతను తెలియజేసే స్తుతిరహిత కార్యమును సాధువు చేపట్టి ఉండును. కనుకనే భక్తులపై కొన్నిసార్లు హింసాయుత దౌర్జన్యము చేయబడుచుండును. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా కొన్నిసార్లు భక్తుల పట్ల హింసాయుత దౌర్జన్యం చేయబడుతుంది అని అనేక మంది గాయపడ్డారు. అనేక మంది ఇప్పుడు వాళ్ళు సాధువుల వేషంలో బయటికి రావాలంటేనే చాలా ప్రమాదంగా అక్కడ పరిస్థితి ఉంది బంగ్లాదేశ్లో. యేసుక్రీస్తు సిలువ వేయబడెను. హరిదాస్ ఠాకూర్ 22 అంగడి ప్రాంతాల్లో బెత్తములతో కొట్టబడెను. శ్రీ చైతన్య మహాప్రభు ప్రధాన అనుయాయుడైన నిత్యానందుల వారు జగాయ్ మథాయిలచే తీవ్రముగా గాయపడ్డారు. కానీ పతిత జీవులను ఉద్ధరించుటయే వారి కార్యము కనుక వారు తితిక్షను కలిగి ఉండిరి. ఓర్పుని కలిగి ఉండి పతిత జీవులందరి ఎడ కరుణను కలిగి ఉండుట సాధు పురుషుని ఒకానొక లక్షణం. వాళ్ళు కొంతమంది భక్తులు ఉన్నారు బంగ్లాదేశ్లో. నేను వాళ్ళతో ఒకరితో మాట్లాడినప్పుడు అక్కడ చాలా కష్టకాలంగా ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి మీకు,
ఇప్పుడు భారతదేశం వచ్చేయండి, కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పాను. ఆయన ఒక భక్తుడు నాకేం చెప్పాడంటే, వీళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలిపెట్టి మేము ఎలా రాగలం, ఇక్కడ భక్తులు ఉన్నారు, ఇంకా అనేక మంది భక్తి ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు, సనాతన ధర్మం సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు, మన విగ్రహాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, వీటిని వదిలిపెట్టి ఎలా రాగలం, కొంతకాలం వేచి చూస్తాం, పరిస్థితి మారుతుందేమో. ఈ రకమైన భావన ప్రచారం చేసే వాళ్లకు ఓర్పు, ఇది సాధువుకి ఒకానొక లక్షణం. ఓర్పును కలిగి ఉండి పతిత జీవులందరి ఎడ కరుణను కలిగి ఉంటే సాధు పురుషుని ఒకానొక లక్షణం. సర్వజీవ సుహృత్తైన కారణమున అతడు కరుణామయుడై ఉండును. ఎందుకు అతను కరుణామయుడుగా ఉంటున్నాడు, ఎందుకు అంత దయగలిగితున్నాడు అంటే, అందరి జీవితుల యొక్క శ్రేయోభిలాషి, అందరి జీవుల యొక్క స్నేహితుడు కాబట్టి. అతడు మానవ సంఘపు శ్రేయోభిలాషి మాత్రమే కాక జంతువులకు కూడా శ్రేయోభిలాషి అయి ఉండును. అందుకే ఇక్కడ కేవలం మానవులకే అని చెప్పాల, ఇక్కడ సర్వదేహినాం అన్నారు. భౌతిక దేహం కలిగిన జీవులందరి యొక్క స్నేహితుడు. కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని మతాల్లో వాళ్ళు సాధువులు ఉంటారు, కొంతమంది వాళ్ళు ఏమిటంటే వాళ్ళ స్నేహము మానవులతో మాత్రమే అన్నమాట. కానీ కోళ్లను ఇంకా ఇతర జంతువులను వాటిని వండుకు తింటారు, శుభ్రంగా మాంసాహారం స్వీకరిస్తారు. వాళ్ళు ఏదైతే శాంతి 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 అని చెప్తున్నారో, ఒక పక్కన జంతువులు చంపి మాంసాహారం తీసుకుంటూ ఇంకో పక్కన శాంతి 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 అని చెప్తూ ఉంటారు కొన్ని అన్య మతాల్లో. కానీ ఇక్కడ భక్తి యోగంలో సాధువు ఎట్లా ఉంటాడంటే, కేవలం మానవులకు మాత్రమే కాదు, అన్ని జంతువులకు కూడా అతను శ్రేయోభిలాషి. కేవలం మానవుడే కాక సునక మార్జాలాది జంతువులు కూడా భౌతిక దేహాలను కలిగి ఉన్నాయి కనుక భక్తులు ఎల్లరి ఎడ, అంటే పిల్లి పట్ల కానీ, కుక్క పట్ల కానీ, చెట్టు పట్ల కానీ అందరి పట్ల కరుణామయులై ఉంటారు. జీవులందరూ చివరికి ఈ భవబంధం నుండి ముక్తిని పొంది రీతిలో అతడు వారితో వర్తించును. ఎవరితోనైనా భక్తుడు ఎలా ప్రవర్తిస్తాడంటే, ఏదో ఒక రకంగా వాళ్ళని ఆధ్యాత్మికంగా భక్తియోగ పదంలో ముందుకు తీసుకెళ్ళేటట్లు. శ్రీ చైతన్య మహాప్రభు శిష్యుల్లో ఒకరైన శివానంద సేనుడు ఒక కుక్కకు ముక్తిని కలిగించారు. శివానంద సేన్ ప్రభు ఆయన వాళ్ళని అనుసరిస్తూ ఉన్న ఒక కుక్క, వీళ్ళు పూరి వెళ్తుంటే యాత్రలో దారిలో అనుసరిస్తున్న కుక్కకు కూడా ముక్తిని కలిగించారు. సాధు సాంగత్యం ద్వారా సునకము మోక్షం నందిన సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల ఈ మధ్య కూడా ఒక చోట చూశాను, అందరూ నాట్యం చేస్తుంటే ఒక కుక్క నాట్యం చేస్తుంది. ఒక కుక్క మొత్తం ఒక మందిరానికి అంతా బయట నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా ఒక సాధువు సాంగత్యం వల్ల, సాధువుల ప్రేరణ వల్ల కుక్కలకు కూడా మోక్షం దొరుకుతుంది. సమస్త జీవుల లాభం కొరకై సాధు మహాత్ముడు అత్యున్నతమగు పరోపకార కార్యక్రమమున లగ్నమై ఉండుటయే అందులకు కారణం. సాధువు ఎవ్వరి ఎడ శత్రుత్వం కలిగి ఉండనప్పటికీ ఈ జగత్తు కృతజ్ఞతాహీనమైనందున అతడును పెక్కు శత్రువులను కలిగి ఉండును. అజాత శత్రువు అని చెప్పారు కదా, అతనికి ఎవరి పట్ల శత్రుత్వం లేదు. కానీ మూర్ఖులు చెప్తున్నాడు కదా శిల ప్రభుపాదుల వారు, ఇక్కడ జగత్తు కృతజ్ఞతాహీనమైనందువల్ల అతడికి అనేక మంది శత్రువులు ఉన్నారు అని. చూడండి, ఇంత మంచి ఇస్కాన్ భక్తుల్ని టెర్రరిస్టులుగా ముద్ర వేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇంకా వీళ్ళ వల్ల ఏదో ఆపద కలుగుతుంది అని చెప్పేసి ఇస్కాన్ని బ్యాన్ చేయాలి, అంతర్జాతీయ కృష్ణ సంఘం చైతన్య సంఘాన్ని బ్యాన్ చేయాలి బంగ్లాదేశ్లో అనేక మంది ఉద్యమం చేస్తున్నారు. ఇలా కాదు, వీళ్ళకి ఎవరు శత్రువులు కాదు, వీళ్ళ పట్ల శత్రుత్వం పెంచుకుంటున్నారు. ఇక కృతజ్ఞతాభావం అంటున్నారు. చూడండి, వాళ్లకు అసలు వాళ్ళ దేశం, అంత చిన్న దేశానికి వాళ్లకు స్వతంత్రం రావడానికి కారణం భారతదేశం, మనమే. ఆ తర్వాత వాళ్లకు ఇస్కాన్ సంస్థ అనేక సార్లు అన్నం పెట్టింది, ప్రసాదం. వాళ్ళ కులము, మతము, గోత్రము ఇవన్నీ చూడకుండా అందరికీ కూడా ప్రసాదం పెట్టింది. అట్లా అన్నం పెట్టిన వాళ్ళను ద్వేషించడము, వాళ్ళని చంపాలనుకోవడము, వాళ్ళకు స్వతంత్రం ఇచ్చిన వాళ్ళను ఇచ్చిన దేశానికి సమస్యలు సృష్టించడము, ఇలా చేస్తున్నారు. ఇదంతా కూడా కృతజ్ఞత లేకుండా. సాధువుకి ఆయన అజాత శత్రువే, ఆయనకి ఎవరి పట్ల శత్రుత్వం లేదు. కానీ ఇటువంటి దుర్మార్గులైన మనుషులు, కృతజ్ఞత లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు అటువంటి సాధువుల్ని కూడా శత్రువుగా పరిగణిస్తారు. శత్రువు మరియు మిత్రుడు నడుమ భేదమేమి?
నైజమునందలి భేదమే వారి ఇరువురి నడుమగల భేదం. వాళ్ళ స్వభావమే భేదం. బద్ధజీవులందరూ భవబంధం నుండి ముక్తిని బడైనట్లుగా సాధువు వారితో వర్తించును. అంటే బద్ధజీవుని ఊరడించుట ఎందు సాధువు కన్నను వేరెవ్వరూ అధిక మిత్రత్వమును చూపజాలరు. కేవలం బద్ధజీవులకు స్వాంతన కలిగించి వాళ్లను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళడానికే సాధువులు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి అందరికీ వాళ్ళు చాలా గొప్ప మిత్రులు. సాధు మహాత్ముడు శాంతుడై ఉండి శాస్త్ర నియమములన్నింటినీ ప్రశాంతముగా అనుసరించును. సాధువు అంటేనే శాస్త్ర నియమాలను అనుసరించుచు అదే సమయమున కృష్ణ భక్తుడై ఉండువాడని భావం. సాధువు అంటే శాస్త్ర నియమాలు పాటిస్తూ కృష్ణ భక్తుడై ఉండేవాడు. కనుక సాధువు అనగా శాస్త్ర నిర్దేశాలను అనుసరించువాడు మరియు భక్తుడు అని భావం. ఈ గుణములన్నీ భక్తుని యందు ప్రస్ఫుటముగా గోచరించును. భక్తుడైన వాడు దేవతల సద్గుణములనన్నిటినీ వృద్ధిపరచుకొనగా, అభక్తుడు మాత్రం విద్యాపారంగతుడైనప్పటికీ దివ్యానుభూతి ప్రమాణమును అనుసరించి నిజమైన శుభ గుణములను గాని యోగ్యతలను గాని కలిగి ఉంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే భక్తుడు ఉన్నాడో అతనికి దేవతల యొక్క అన్ని గొప్ప లక్షణాలు ఆ భక్తుడికి వస్తాయి. ఎవరైతే అభక్తుడు ఉన్నాడో అతను ఎంత గొప్ప విద్యాపారంగతుడైనప్పటికీ కూడా అతనికి ఏమాత్రము మంచి లక్షణాలు యోగ్యత ఉండవు. అంటే సాధువుల యొక్క లక్షణాలు సాధువుల్లోనే కనిపిస్తాయి తప్ప అసాధువుల్లో కనిపించవు. ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు ఓర్పు, కరుణ, మిత్రుత్వం, అజాత శత్రుత్వం, శాంతం అనే ఇటువంటి లక్షణాలు సాధువుల్లోనే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ చెప్పిన లక్షణాలన్నీ కూడా తటస్థ లక్షణాలు, అంటే సెకండరీ క్యారెక్టరిస్టిక్స్ సాధువుల్లో కనిపించేవి. కానీ సాధువుల్లో ముఖ్యమైన లక్షణాలు, ప్రాథమిక లక్షణాలు ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నారు. మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్కృతే త్యక్త కర్మాణః త్యక్త స్వజన బాంధవ. అంటే సాధువుల ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఇప్పుడు దాకా గౌణ లక్షణాలు చెప్పుకున్నాం, సెకండరీ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ముఖ్య లక్షణాలు లేదా ప్రాథమిక లక్షణాలు ఏమిటంటే, మై అనన్యభావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం, నా పట్ల అనన్యమైన భావంతో దృఢమైన భక్తి కలిగి ఉంటారు. అనన్యమైన భావంతో దృఢభక్తి చేస్తూ ఉంటారు. అది సాధువులు. అంటే సాధువులు అనన్య భావంతో, అనన్యము అంటే అన్యము లేనిది అనన్యం, అంటే ఇతర దేవతలను ఎవరిని ఆశ్రయించకుండా, వాళ్లను శరణు వేడకుండా కేవలం కృష్ణుణ్ణే శరణు వేడి ఉండేవాళ్ళు సాధువులు, దృఢభక్తి చేసేవాళ్ళు. ఇంకా మత్కృతే త్యక్త కర్మాణః, ఆయన కోసము సమస్తమైన భౌతిక కర్మలను విడిచిపెట్టిన వాళ్ళు. త్యక్త స్వజన బాంధవ, సమస్త బంధములను ఆయన కోసం విడిచిపెట్టేస్తారు. ఆయన కోసం అన్ని రకాల భౌతిక కర్మలు విడిచిపెట్టేస్తారు. ఆయన కోసం అన్ని రకాల భౌతిక బంధాలు విడిచిపెట్టేస్తారు. ఆయననే తలుచుకుంటూ, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ అనన్య భక్తి, శుద్ధ భక్తి, దృఢభక్తి, తీవ్ర భక్తి చేస్తూ ఉంటారు. అటువంటి సాధువు అనన్య భావంతో దృఢమగు భక్తియుత సేవ యందు నెలకొనియుండును. భగవంతుని కొరకు అతడు లోకమందలి స్వజన సంబంధాలు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధాలు త్యజించి వేయును. భగవంతుడి కోసం అన్ని విడిచిపెట్టేస్తాడు. సన్యాసాశ్రమం నందున్న వ్యక్తి సైతము సాధువు అనియే పిలువబడును. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళని సహజంగా మనం సాధువులు అంటుంటాం. సాధువులు అంటే కాషాయ వస్త్రం వేసుకున్న వాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు సాధువులు. తన గృహాన్ని, సౌఖ్యాన్ని, స్నేహితులను, బంధువులను, బంధుమిత్రుల ఎడ తన కర్తవ్యం వంటి సమస్తమును అతడు త్యజించి ఉండటే అందులో కారణం. సన్యాసి సాధారణంగా త్యాగమయ జీవనం నందుండును. కానీ తన శక్తివంతమైన గొప్ప తపస్సుతో భగవత్ సేవ యందు వినియోగింపబడినప్పుడే
అతని త్యాగము జయప్రదం కాగలదు. కేవలం అన్ని త్యాగం చేసేసి కాషాయ వస్త్రాలు వేసుకొని దేశ దిమ్మరిలాగా తిరుగుతూ ఉంటే అది కాదు నిజమైన సాధుత్వం. ఆ త్యాగం కూడా జయప్రదం కావాలంటే ఏం చేయాలంటే భగవంతుని సేవయందు నెలకొని ఉండాలి. అంటే తన మోక్షాన్ని తనను చూసుకోకుండా దేశమంతా తిరుగుతూ ప్రచారం చేస్తూ జనాలందరినీ కృష్ణ చైతన్యంలోకి తీసుకొని రావాలి. కనుకనే ఇచ్చట భక్తిం కుర్వంతి ఏ దృఢాం అని చెప్పబడింది. శ్రద్ధగా భగవత్ సేవ యందు నెలకొని ఉండి సన్యాస జీవనం నందు కొనసాగువాడే సాధువు. సాధువు అంటే ఎవరు? భగవంతుని సేవయందు శ్రద్ధగా నెలకొని సన్యాస జీవితం నందు కొనసాగేవాడు సాధువు. కేవలం భగవత్ సేవార్థమై సంఘము నెడ కుటుంబం నెడగల సమస్త బాధ్యతను త్యజించినవాడు మరియు భౌతిక లౌకిక పరహిత పరాయణత్వమును విడిచినవాడు ఆయన మనుజుడే సాధువు. ఈ లోకమునందు జన్మించినంతనే మానవులకు జనుల పట్ల, దేవతల పట్ల, ఋషుల పట్ల, సాధారణ జీవుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పితృదేవతల పట్ల ఇంకెందరి ఎడ పెక్కు బాధ్యతలు, మొహమాటాలు తయారగును. అంటే ఈ భౌతిక జన్మంలో మనం జన్మిస్తే అనేక రకాలైన రుణములు కలిగి ఉంటాము. దేవదేవుని సేవ కొరకై అట్టి మొహమాటములు రుణములన్నిటినీ త్యజించినచో దానికై అతడు శిక్షించబడదు. అంటే ఒక్కోసారి అయ్యో వీడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, వీడు బ్రహ్మచారిగా అయిపోయాడు, లేకపోతే ఇస్కాన్లో చేరిపోయాడు, సాధువు అయిపోయాడు, తన బాధ్యతలందరినీ వదిలేశాడు అని ఒక్కొక్కసారి మనం కొంతమంది నిందిస్తూ ఉంటాం. కానీ శిల ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే భగవంతునికి సేవ చేయాలని చెప్పి ఎవరైతే అనుకొని తన బాధ్యతలను బంధాలను అన్ని వదిలిపెట్టి వెళ్తారో వాళ్ళు శిక్షింపబడరు. కానీ మనుజుడు ఇంద్రియ భోగార్థమై అట్టి కర్తవ్యములను పరిత్యజించినచో ప్రకృతి నియమముచే నిక్కముగా శిక్షింపబడతాడు. కానీ కేవలం ఇంద్రియ భోగం కోసం కర్తవ్యాలు విడిచిపెడితే, అంటే కొంతమంది సాధువులుగా వెళ్ళిన వాళ్ళు తల్లిదండ్రుల్ని చూసుకోకపోయినా కానీ దానివల్ల వాళ్ళకి శిక్ష రాదు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంద్రియ భోగం కోసం, అంటే తల్లిదండ్రులు ఉంచుకోకుండా తల్లిదండ్రులు వదిలేస్తారు. ఎందుకు వీళ్ళ మీద ఖర్చు పెట్టడం, ఎందుకు వీళ్ళకి ఆపరేషన్ చేయించడం, ఎందుకు వీళ్ళని చూసుకోవడం వదిలిపెడతారు. అట్లా వాళ్ళ ఇంద్రియ భోగం కోసం ఎవరైతే వాళ్ళ కర్తవ్యాలు నెరవేర్చరో అటువంటి వాళ్ళు ప్రకృతి నియమంతో నిక్కముగా శిక్షించబడతారు అంటున్నారు. ఇంకా చెప్తున్నారన్నమాట ఈ సాధువుల యొక్క ప్రాథమిక లక్షణాలు. వాళ్ళు ఏం చేస్తుంటారో చెప్తున్నారు. మదాశ్రయా కథామృష్టా శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాప నైతాన్ మద్గత చేతసః. దేవదేవుడునగు నన్ను గూర్చి శ్రవణ కీర్తనములందే సదా నెలకొనియుండి సాధువులు భౌతిక క్లేశములచే తపింపబోరు. ఎందుకంటే నా లీలలకు కర్మలకు సంబంధించిన ఆలోచనలనే వారు ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. సాధువులు ఎలా ఉంటారు? ఎప్పుడు శ్రవణము కీర్తనము చేస్తూ ఉంటారు. ఇంకా భౌతికమైన క్లేశాలతోటి వాళ్ళు తప్పింపబోరు. వాళ్ళకు ఆనందం కానీ దుఃఖం కానీ కలగవు. అన్ని రకాల ద్వంద్వాలను భరిస్తారు. చలికాలంలో సాధన చేస్తారు, ఎండాకాలంలో సాధన చేస్తారు. అన్ని మానము అవమానము రెండిటి పట్ల సమభావం కలిగి ఉంటారు. మిత్రుల పట్ల తమని శత్రువులుగా భావించే వారి పట్ల వాళ్ళు సమభావం కలిగి ఉంటారు. శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇంకా తపంతి వివిధాస్తాప నైతాన్ మద్గత చేతసః. వాళ్ళు ఎప్పుడు నా లీలలు నా కర్మలు వాళ్ళు తలుచుకుంటూనే ఉంటారు. దేహానికి మనస్సుకు సంబంధించినవి, ఇతర జీవులచే కలుగజేయబడినవి, ప్రకృతి ఉత్పాతములతో బలవంతంగా పైనబడినవి అనుచు భౌతిక అస్తిత్వం నందు అనేక రకాలైన క్లేశములు కలవు. ఇక్కడ క్లేశాలు తపంతి వివిధాస్తాప అన్నారు కదా. ఏమిటి ఆ తాపాలు అంటే ఆ తాపాలు 3 రకాలు. తాపత్రయాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ తాపత్రయాలు అని చెప్పుకోబడే తాపాలు 3 రకాలు. ఒకటి అది ఆత్మికము, అంటే మన శరీరము మనస్సు వల్ల కలిగినాయి. ఉదాహరణకు మనకు శరీరానికి గాయమైంది అనుకోండి, అది ఆధ్యాత్మిక, అది ఆత్మిక
తాపము. మన మనస్సుకు బాధ కలిగింది అనుకోండి, అది కూడా అది ఆత్మిక తాపము, ఆధ్యాత్మిక తాపము. అలాగే ఇతర జీవులు మనల్ని బాధ కలిగించారనుకోండి, అది మొదటిది అది భౌతిక, రెండవది అది ఆత్మిక. ఇతరుల జీవుల వల్ల కలిగింది అది భౌతిక, ఇంకా ఆధ్యాత్మిక, అది భౌతిక. మూడవది ఏమిటి? ఇతర ప్రకృతి పట్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలగబడిన తాపత్రయాలు. ఆది భౌతిక, ఆది దైవిక, అది ఆత్మిక, 3 రకాలు. ఈ విధంగా ఈ తాపత్రయాలన్నీ కూడా సాధువులు తట్టుకుంటారు. అంటే శరీరానికి మనస్సుకు ఏదైనా గాయం తగిలినా పట్టించుకోరు. ఉదాహరణకి విదురుడు గొప్ప సాధువు, ఇంట్లోంచి వెళ్ళిపోమంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయాడు, ఏడుస్తూ అక్కడే కూర్చోలేదు, చక్కగా తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అలాగే శమీక ఋషి పరీక్షిత్ మహారాజు ఆయన శరీరంలో ఈ చచ్చిపోయిన పావుని ఆయన మెడలో వేశారంటే ఆయన పట్టించుకోలేదు, తీసి పక్కన పడేశారు. అసలు దాన్ని పట్టించుకోలేదు ఆయన. వాళ్ళ పిల్లవాడే అనవసరంగా చాలా ఆలోచించి చాలా తప్పు చేసి పరీక్షిత్ని శపించాడు. ఆయన అలా జరిగినందుకు కూడా చాలా బాధపడ్డాడు. ఇంకా ఇతరులు నిందించిన, శరీరానికి బాధ కలిగిన ప్రకృతి వైపరీత్యాల వల్ల, వర్షం వల్ల, తర్వాత ఇంకేదైనా అగ్ని ప్రమాదం వల్ల, భూకంపం వల్ల, ఇంకో దాని వల్ల, ఇతరత్ర వైపరీత్యాల వల్ల కూడా కలిగే తాపాలు సాధువులు పట్టించుకోరు. కానీ తన మనస్సు సదా కృష్ణ భక్తి భావంతో నిండి ఉన్నందువలన సాధువు అట్టి క్లేశకర పరిస్థితులచే కలత చెందబోడు. ఆ విధంగా కృష్ణ పరకర్మలను తప్ప అన్య విషయం దేనిని గూర్చి అతడు పలుకబోడు. అంటే ఏ విధంగా, ఏ పరిస్థితుల్లోనైనా ఏ విధంగా కృష్ణుణ్ణి సేవించాలని ఆలోచిస్తుంటాడు తప్ప ఆ క్లేశాలకు బాధపడుతూ ఆయన తన లక్ష్యాన్ని మర్చిపోడు. ఇంకా చెప్తున్నారు ఇక్కడ, అంబరీష్ మహారాజు వైకుంఠుని లీలలు తప్ప అన్యం పలకలేదు. వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే, తన పలుకులను అతడు కేవలం భగవత్ కీర్తనయందే నియోగించాడు. సాధు మహాత్ములు ఎల్లప్పుడూ భగవానుని కర్మలు లేదా భక్తుల కర్మలు విన కుతూహలురై ఉంటారు. ఇంకా భగవంతుడి గురించి వినాలి, ఇంకా భక్తుల గురించి వినాలి, ఇంకా 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 కుతూహలం కలిగి ఉంటారు తప్ప ఈ క్లేశాల గురించి వాళ్ళు పట్టించుకోరు. మదాశ్రయ కథామృష్టా శృణ్వంతి కథయంతి చ మృష్టాహ అంటే ఆనందప్రదమగు, అంటే వాళ్ళకి ఆనందం కలుగుతూ ఉంటుంది శ్రవణం కీర్తనం చేస్తూ ఉంటే. పూర్ణముగా కృష్ణ భక్తి భావితులైనందున భౌతిక క్లేశములను వారు మర్చిపోతారు. ఈ విధంగా కృష్ణ భక్తిలో పూర్తిగా మునిగిపోయి ఉంటారు కాబట్టి భౌతిక క్లేశములు వాళ్ళు మర్చిపోతారు. ఇక సాధారణ బద్ధ జీవులు భగవత్ కర్మలను మరిచిన వారై సదా క్లేశములతోటి, భౌతిక తాపములతోటి నిండి ఉంటారు. కానీ మామూలు జనాలైతే ఎప్పుడు క్లేశములతోటి ఈ తాపత్రయాలు అనుభవిస్తూ ఉంటారు. వారట్లుండగా భక్తులు మాత్రం కృష్ణ కథల యందే సదా అనురక్తులై ఉన్నందున భౌతిక అస్తిత్వపు క్లేశములు మర్చిపోతారు. ఎందుకు వీళ్ళు మర్చిపోగలరు? ఎందుకు సాధువులు తాపత్రయాలు అనుభవించట్లేదు? ఎందుకు బద్ధజీవులు తాపత్రయాలనే అనుభవిస్తున్నారు అంటే వీళ్లకు కృష్ణ భక్తి భావన ఉంది, వాళ్లకు కృష్ణ భక్తి భావన కొంచెం కూడా లేదు. అందుకే ఎప్పుడైతే మనం ఈ కృష్ణ భక్తి భావన పెంచుకుంటామో ఆ తాపత్రయాలు మనల్ని బాధించవు. కొడుకేమన్నా, కోడలేమన్నా అన్నా దానివల్ల బాధ కలగదు. శరీరానికి గాయం తగిలిన, అంత్యకాలం వచ్చేస్తున్న, హాస్పిటల్లో ఉన్న దుఃఖం కలగదు. నేను కోవిడ్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, కిమ్స్ హాస్పిటల్లో. అనేక మంది వృద్ధులు కూడా ఆ హాస్పిటల్లో ఉన్నారు. అదే సమయంలో వాళ్ళు ఆ రోగం వల్ల దుఃఖించట్లేదు అంతగా. ఏదో హాస్పిటల్లో ఉన్నారు, సెలైన్ పెట్టారు, ఇంకా ఆక్సిజన్ పెడుతున్నారు, మందులు వేస్తున్నారు అని ఉంటున్నారు. దానివల్ల శరీరం బాధ వల్ల వాళ్ళకి బాధ కలగట్లేదు. పిల్లలు రాలేదు, పిల్లలు చూసుకోవట్లేదు, పిల్లలు వదిలేశారు, దానివల్ల వాళ్ళకు దుఃఖం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనము మన ఆసక్తి భక్తుల పట్ల, కృష్ణుడి పట్ల కలిగి ఉంటామో ఇటువంటివి జరిగినా మనకు దుఃఖం కలగదు. మనము భగవంతుడి సేవ చేస్తూ ఏ పరిస్థితి వచ్చినా ఆనందంగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మకు కపిల ముని అమ్మ దేవహూతికి చెప్తున్నారు, తయేతే సాధవ సాధ్వి సర్వసంగ వివర్జిత సంగస్తేశ్వతతే ప్రాత్య సంగదోష హరాహితే. ఓ తల్లి,
సాధ్వి, జనని, ఇవన్నీ కూడా సమస్తాసక్తుల నుండి బయటపడిన మహాభక్తుల లక్షణాలు. ముందేమో మనము గౌణ లక్షణాలు చెప్పుకున్నాం, తర్వాత ముఖ్య లక్షణాలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా సమస్త ఆసక్తుల నుండి బయటపడిన మహానుభావుల భాగవతోత్తముల లక్షణాలు. అటువంటి పవిత్రాత్ముల సాంగత్యమే నీవు తప్పక కోరుకోవాలి, అటువంటి భక్తుల సాంగత్యమే నువ్వు కోరుకోవాలని వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ ద్వారా, వాళ్ళ అమ్మకు చెప్పడం ద్వారా మనకు కూడా చెప్తున్నాడు. భౌతికాసక్తి యొక్క దుష్ట ప్రభావాలు అది నశింపజేయగలదు. సంగదోష హరాహితే, భౌతిక విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నా మనకు, ఎప్పుడైతే మన సాధువులతో సాంగత్యం చేస్తున్నామో అటువంటి భౌతిక ఆసక్తి పటాపంచలైపోతుంది. భౌతిక ఆసక్తి నుండి విడుదలను కోరినచో సాధు సాంగత్యాన్ని తప్పక వృద్ధి కావించుకోవాలని కపిలముని తన తల్లి అగు దేవహుతికి ఇచ్చట ఉపదేశిస్తున్నాడు. భగవద్రాజ్యమున ప్రవేశించుటకు ఎవడు యోగ్యుడో భగవద్గీత ఎందు ఇట్లు చెప్పబడింది. నిర్మాణమోహ జిత సంగదోష అంటే మోహము పూర్తిగా నశించి ఉండాలి, సంగదోషం తొలగిపోయి ఉండాలి. భౌతిక సంపత్తి వల్ల కలిగేది గర్వం నుండి పూర్తిగా విడివడి ఉన్న వానిని ఇది సూచించును. ఎవరేని మనుజుడు భౌతికంగా ధనవంతుడు, వైభవోపేతుడు లేదా గౌరవనీయుడు కావచ్చును, అయినా అతడు భగవద్రాజ్యమును చేరగోరునని భౌతిక సంపత్తి వలన కలిగే గర్వం నుండి పూర్తిగా విడివడి ఉండాలి. ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప కీర్తిమంతుడైనా, ఎంత వైభవంగా జీవిస్తున్నా కానీ అతడికి ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించడానికి అర్హత లేదు. భగవత్ సామ్రాజ్యంలోకి అతడు పోలేడు. ఎప్పుడు పోగలడు అంటే ఆ గర్వం పోయి ఉండాలి, మోహం పోయి ఉండాలి, నిర్మాణ మోహ జితసంగదోష అయి ఉండాలి. ఎందుకంటే అది మిథ్యా ప్రతిష్ఠ అయి ఉన్నది. ఆ గర్వము అది ఒక మిథ్యా ప్రతిష్ఠ. ఒకానొకడు ధనవంతుడని లేదా బికారి అని మిథ్యాభావంతో తలచుటయే మోహం. ఏమిటా మోహం అంటే, నేను ధనవంతుడిని అనుకోవడం కూడా మోహమే, నేను బికారిని అనుకోవడం కూడా మోహమే. మోహము అనే పదానికి ఇచ్చిన భావం అదే. ఒకడు గొప్ప ధనవంతుడు లేదా మహాదరిద్రుడు అనేది ఈ భౌతిక జగమందలి భావన మిథ్యయే. ఎందుకంటే ఈ దేహమే మిథ్య, ఈ దేహమే తాత్కాలికం. కాబట్టి ధనవంతుడి ఎవరు అంటే దేహం, బికారి ఎవరంటే దేహం. ఆత్మ ధనవంతుడు కాదు, ఆత్మ బికారి కాదు. కాబట్టి నేను ధనవంతుడిని అనుకోవడం మోహమే, నేను దరిద్రుడిని అనుకోవడమే మోహమే, నేను కుబేరుణ్ణి అనుకోవడము మోహమే, నేను కుచేలుడిని అనుకోవడము మోహమే. భవబంధం నుండి ముక్తి నొంద సిద్ధపడినట్లు పవిత్రాత్ముడు మొట్టమొదట త్రిగుణ సంపర్కం నుండి బయటపడాలి. ఆ త్రిగుణ సాంగత్య కారణంలోనే ప్రస్తుతం మన చైతన్యం కలుషితమైంది. ఎందుకు? పవిత్రమైన ఆత్మకు ఈ కలుషితం ఎక్కడి నుంచి కలిగింది? దేనివల్ల మనకు భౌతికమైనవి శాశ్వతంగా అనిపిస్తున్నాయి అంటే ఈ మూడు గుణాల సంపర్కం వల్ల. ప్రకృతి యొక్క ఈ మూడు గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, వీటి యొక్క సంపర్కం అనాది కాలం నుండి మనకు ఉంది. కాబట్టి ఆ సంపర్కం వల్ల మనము నేను ధనవంతుడిని, నేను దరిద్రుణ్ణి, నాకు ఇది ఉంది, నాకు అది లేదు, నాకు ఇది కావాలి, అది కావాలి, కొన్నిటి పట్ల రాగము, కొన్నిటి పట్ల ద్వేషం, కొన్నిటి పట్ల కోపము, కొన్నిటి పట్ల భయం, ఇవన్నీ వాటి వల్లే కలుగుతున్నాయి. ఎందుకంటే మన చైతన్యం కలుషితమైంది. కనుకే భగవద్గీత నుండి ఇదే సూత్రం తెలుపబడింది. జిత సంగదోషగా, ఆ సంగదోషం నుంచి విడివడి ఉండాలి. ప్రతి ఒక్కడు ఆ త్రిగుణ సంపర్కం నుండి విడివడవలను. శ్రీమద్ భాగవతం నందు కూడా ఇది ధృవీకరింపబడింది. భగవద్ధామమునకు చేర సిద్ధపడుచున్న విశుద్ధ భక్తుడు త్రిగుణ సంపర్కం నుండి కూడా విడివడును. అటువంటి భక్తుల సాంగత్యమే మనం కోరుకోవాలి. మనము గుణాల సాంగత్యం విడిచిపెట్టాలి, భక్తుల సాంగత్యం కోరుకోవాలి. దాని కొరకే మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ప్రారంభించాం. శిలా ప్రభుపాదులు చెప్పిన ఇస్కాన్ ఎందుకు స్థాపించాం? కేవలం బద్ధజీవులందరికీ కూడా భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వడానికి. ఎందుకంటే భక్తుల యొక్క సాంగత్యం ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం. కాబట్టి అందుకోసమే మేము ఇస్కాన్ ప్రారంభించామంటున్నారు. ఒక ప్రత్యేకమగు విద్యను లేదా చైతన్యాన్ని వృద్ధి చేయుటకు మానవ సంఘమున వ్యవసాయిక వైజ్ఞానికాది సంపర్కములు పెక్కు ఉన్నప్పటికీ కూడా
భౌతిక సాంగత్యం నుండి మనుజుడు విడివడుటకు దోహదపడు సంసర్గం మాత్రం లేదు. అనేక రకాలైన రీసెర్చ్లు అవి ఇవి చేయడానికి అనేక సంఘాలు ఉన్నాయి. కానీ మానవ సమాజంలో ఈ భౌతిక ఆసక్తుల నుంచి విడిపోవడానికి, భౌతిక బంధాలను విడిచిపెట్టడానికి సంసర్గం ఏమీ లేదు. భౌతిక సాంగత్యం నుండి ముక్తుడు కాగలిగే స్థితికి ఎవరైనా అరుదించినచో కృష్ణ భక్తి రసభావన ఎందే రమించు భక్తుల సాంగత్యాన్ని కోరవలసి ఉండును. దాని ద్వారా అతడు సమస్త భౌతిక సాంగత్యం నుండి విడిపోతాడు. ఏ విధంగా భౌతిక సాంగత్యం నుంచి ఒకడు పోగలడు అంటే అతడు సాధువుల సాంగత్యం కలిగి ఉండడం వల్ల. అందుకే ఇస్కాన్ అందుకే స్థాపించాము అంటున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. కలుషితమైనట్టి సమస్త భౌతిక సాంగత్యం నుండి విడివడి ఉన్న కారణమున భక్తుడు భౌతిక అస్తిత్వపు క్లేశములచే ప్రభావితుడు కాదు. భక్తుడికి కూడా మరి గుణాలు ఉంటాయి కదండి అంటే లేదు. ఆ గుణముల ప్రభావం భక్తుల పట్ల ఉండదు. భక్తుడు ఈ భౌతిక క్లేశముల పట్ల ప్రభావితుడు కాదు. భౌతిక జగత్తునందు ఉన్నట్లుగా గోచరించినప్పటికీ అతడు భవక్లేశములచే ప్రభావితుడు కాదు. అది ఎట్లు సాధ్యపడును? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? భక్తుడు కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నాడు, అభక్తుడు కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నాడు. భౌతిక ప్రపంచం ఏమో ఈ గుణాలతో ఉంది, ఆ గుణాల ప్రభావం అభక్తుడి మీద ఉంది, కానీ భక్తుల మీద లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శిల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. పిల్లి చేసే కార్యక్రమాలు దీనికి చక్కని ఉదాహరణ. ఒక పిల్లిని చూసి మనం నేర్చుకోవచ్చు అంటున్నారు. ఎలా? పిల్లి తన కూనలను నోటి యందు కరుచుకొని తీసుకుపోవచ్చుండును. ఎలుకను చంపునప్పుడు కూడా దాని నోటితోనే పట్టుకుపోవును. ఈ విధంగా రెండును పిల్లి నోటిలోనే ఉన్నప్పటికీ అవి ఉండే పరిస్థితులు భిన్నముగా ఉంటాయి. ఎలుకను చంపినప్పుడు కూడా పిల్లి నోటితోనే పట్టుకెళ్తుంది. తను కన్న పిల్లల్ని కూడా నోటితోనే పట్టుకెళ్తుంది. పిల్లల్ని కాపాడుతుంది, ఎలుకను చంపేస్తుంది పిల్లి. అదేవిధంగా భౌతిక ప్రపంచంలో భౌతిక అస్తిత్వంలో ఇద్దరూ ఉన్నప్పటికీ భక్తులు అభక్తులు, భక్తులు భౌతిక గుణాలతో ప్రభావితం కారు, అభక్తులు భౌతిక గుణాలతో ప్రభావితం అవుతారు. ఇదే మనం పిల్లిని చూసి తెలుసుకోవాల్సిన విషయం. పిల్లి కూనలు తమ తల్లి నోటిలో సుఖంగా పొంది ఉండగా పిల్లి నోటిలో చిక్కిన ఎలుక మృత్యుబాధ అనుభవిస్తుంది. అదేవిధంగా భగవత్ సేవలో నెలకొన్న భక్తులు కూడా భౌతిక క్లేశములు అనుభవించరు. కానీ భక్తులు కానట్టి వారు మాత్రం భవక్లేశములు నిజంగా అనుభవిస్తారు. కనుక మనుజుడు లౌకికుల సాంగత్యాన్ని త్యజించి కృష్ణ భక్తి పరాయణులైన వారి సాంగత్యాన్ని కోరవలను. అటువంటి సాంగత్యం ద్వారా అతడు ఆధ్యాత్మిక పురోగతిని బడయగలడు. ఆ మహాత్ముల ఉపదేశాలు వచనముల ద్వారా అతడు భౌతిక అస్తిత్వం నెడ తనకు గల ఆసక్తిని ఖండించి వేసుకోగలడు. ఏ విధంగా ఒకడు భౌతిక ఆసక్తుల్ని విడిచిపెట్టగలడు అంటే అతడు భక్తుల పట్ల అనుబంధం పెంచుకోవడం వల్ల, భక్తుల సాంగత్యం తీసుకోవడం వల్ల, భక్తుల సాంగత్యం తీసుకొని శ్రవణ కీర్తనాలు వాళ్ళలాగా చేయడం వల్ల. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? భక్తి యోగంలో ముఖ్యమైన అంశం ఏమిటి? భక్తుల సాంగత్యం. అసలు భక్తులంటే సాధువులంటే ఎవరు? ఆ సాధువుల యొక్క లక్షణాలు ఏమిటి? ముఖ్య లక్షణాలు, గౌణ లక్షణాలు. ఇప్పుడు ఆ సాధువుల సాంగత్యం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఇది చివరి శ్లోకం మనం ఇవాళ చెప్పుకోబోయే దాంట్లో. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణరసాయనా కథ తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. సతాం ప్రసంగాన్, భక్తుల యొక్క సాంగత్యంలో, మమ వీర్య సంవిధో, నా యొక్క గొప్ప కర్మల గురించి, లీలల గురించి చర్చించడం ద్వారా భవంతి హృత్కర్ణ రసాయన కథ, చెవులకు ఆనందం కలిగించే కృష్ణ కథలు వినడం వల్ల, తజ్జోషణాద్ ఆసు అపవర్గవత్మని, తజ్జోషణాద్ అంటే ఆ అభ్యాసం వల్ల, అంటే మళ్ళీ భక్తుల సాంగత్యంలో కృష్ణ కథలు వింటూ ఉండడం వల్ల, మళ్ళీ వినడం వల్ల, ఆశు
అంటే తొందరగా శీఘ్రంగా, అపవర్గవర్త్మని వాళ్ళు ఈ అపవర్గము అంటే పవర్గము కానిది అంటే ముక్తి మార్గము. మనకు మనం చెప్పుకుంటాం కదా, పా భా భా మా, అది పవర్గం, అది మంచిది కాదు. ఎందుకంటే అంటే పరిశ్రమ, అంటే తర్వాత అంటే భయం, అలాగే మా అంటే మృత్యువు. కాబట్టి వర్గం మంచిది కాదన్నారు. అది పరిశ్రమతో మొదలై మృత్యువుతో అంతమవుతుంది. కాబట్టి వర్గం వద్దు అంటే మృత్యువుతో అంతమయ్యేది వర్గం, మృత్యువు లేనిది అపవర్గం అన్నారు పెద్దలు. ఆ అపవర్గ వర్త్మం అంటే అపవర్గ మార్గం, మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గం నందు వెళ్తారు ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో కృష్ణ కథలు వింటారో. శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి, అప్పుడు వాళ్లకు శ్రద్ధ, భగవంతుడి పట్ల రతి, ఆకర్షణ, అటువంటి ఆకర్షణ భక్తి అనుక్రమిష్యతి, క్రమంగా కలుగుతుంది. విశుద్ధ భక్తుల సాంగత్యం నందు భగవానుని లీలాకర్మల చర్చ హృదయమునకు కర్ణమునకు మిక్కిలి ప్రీతికరముగాను సంతుష్టికరముగాను ఉండును. భవంతి హృత్కర్ణ రసాయనా కథ, అట్టి జ్ఞానాభ్యాసం ద్వారా మనుజుడు క్రమముగా ముక్తి పదమున పురోగమించును. తజ్జోషణాదాస్ అపవర్గవర్త్మని, ఆ పిదపాతను ముక్తుడై వాటి ఎడ అతని ఆకర్షణ సుస్థిరమగును. తదనంతరమే నిజమగు భక్తియుత సేవ ఆరంభమగుచున్నవి. శ్రద్ధారతిర్భక్తిర్ అనుక్రమిష్యతి. ఈ విధంగా అతడికి ప్రేమ భక్తి కలుగుతుంది, భావభక్తి, ప్రేమ భక్తి కలుగుతుంది. కృష్ణ భక్తి భావన ఎందు మరియు భక్తియుత సేవ ఎందు పురోగమించి విధానము ఇచ్చట వర్ణింపబడింది. దాని యందు మొదటి విషయం ఏమనగా, కృష్ణ భక్తి భావితులై భక్తి యోగమునందు నెలకొన్న వారి సాంగత్యాన్ని మనుజుడు కోరవలెను. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే భక్తుల సాంగత్యం తీసుకోవాలి. అట్టి సాంగత్యం లేకుండా అతడు పురోగమింపజాలడు. కేవలం సిద్ధాంతపర జ్ఞానం ద్వారా లేదా విద్య ద్వారా ఎవ్వరూ గణనీయమైన పురోగతిని బడయజాలరు. ఏదో ఆ జ్ఞానం కలిగి ఉండడం వల్ల లేక ఏదో కొంచెం చదువుకోవడం వల్ల ఇది రాదు, ఆధ్యాత్మిక పురోగతి కలగదు. కనుక మానవుడు లౌకికల సాంగత్యాన్ని త్యజించి భక్తుల సాంగత్యాన్ని కోరుకోవాలి. ఎందుకంటే భక్తుల సాంగత్యం లేనిదే ఎవ్వరూ భగవంతుని కర్మలను అర్థం చేసుకోలేరు. సాధారణంగా జనులు పరతత్వపు నిరాకార లక్షణములనే ఎరిగి ఉందురు. చాలామంది భగవంతుడి రూపం లేదు, భగవంతుడు నిరాకారుడు అనుకుంటూ ఉంటారు. భక్తులతో సాంగత్యం నెరుపని కారణమున పరతత్వము రూపరహితుడని, కర్మలను కలిగి ఉన్నాడని వారు ఎరుగజాలరు. భక్తుల సాంగత్యం లేదు కాబట్టి వాళ్ళకు భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడు లీలలు ప్రదర్శిస్తాడు అని వాళ్ళకి తెలియదు. చూడండి, మనం మొన్న దామోదర మాసం, కార్తీక మాసం జరుపుకున్న 30 రోజులు భగవంతుడి యొక్క లీలలు, ఆయన్ని యశోద బంధించిన విధానాన్ని ప్రతిరోజు మనం గుర్తు తెచ్చుకుంటూ దామోదరాష్టకం పాడుకున్నాం. ఇటువంటిది అభక్తులకు అర్థం కాదు. వాళ్ళు భగవంతుడు రూపరహితుడు అనుకుంటారు, భగవంతుడు ఏ కర్మలు చేయడు అనుకుంటారు. ఇది చాలా జటిలమైన విషయం. పరతత్వపు రూపలక్షణ అవగాహన లేనిదే భక్తి అనే దానికి అర్థమే ఉండదు. అంటే భగవంతుడి రూపం అనే విషయం అర్థం చేసుకోకపోతే ఇక భక్తి అనేది అర్ధరహితం. ఏదో నిరాకారమునకు సేవను లేదా భక్తిని చేయలేం. నిరాకారానికి మనం భక్తిని ఎలా చేస్తాం? ఒక నిరాకారం, రూపం లేని దాని మీద మనం మమకారం ఎలా పెంచుకుంటాం? సేవనొనర్చున్నది రూపసహితుడైన వాడికి మనం ఎవరికైతే సేవ చేయాలో వాళ్ళకి రూపం ఉండదు. రూపం ఉన్న వాళ్ళకే మనం సేవ చేయగలం. భగవత్ కర్మలు వర్ణితమై ఉండు శ్రీమద్ భాగవతంను కానీ ఇతర వేద వాంగ్మయంను కానీ పఠించినప్పుడు భక్తి రహితులు భక్తి విషయాన్ని ప్రశంసింపజాలరు. ఎవరైతే భక్తి రహితులో వాళ్ళు భగవంతుడి రూపాన్ని గురించి, భగవంతుడి లీలల గురించి వర్ణించే భాగవతాది గ్రంథాలు వాళ్ళు ప్రశంసించరు. ఈ కర్మలన్నీ కేవలం కల్పిత కథలన్నీ వారు భావిస్తారు. ఆధ్యాత్మికత వారికి సరియైన భావంలో వివరింపబడకపోవటయే అందులో కారణం. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికత గురించి ఏమీ తెలుసుకోలేదు. ఎందరూ చాలామంది భగవంతుడు ఇంత చిన్న రూపంలో ఎలా ఉంటాడు, భగవంతుడు అనంతుడు కదా, అతని రూపం ఎలా ఉంటుంది, రూపం లేదు, నిరాకారుడు అనుకుంటూ ఉంటారు. దానివల్ల
వాళ్ళు భగవంతుణ్ణి ఈ భాగవతము ఇత్యాదివన్నీ కల్పిత కథలు అనుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికత వారికి సరైన భావంలో వివరింపబడకపోవటయే అందులో కారణం. భగవాను కర్మలు నెరుగుటకు మానవుడు భక్తుల సాంగత్యం కోరవలను. అటువంటి సాంగత్యం ద్వారా అతడు భగవానుని దివ్య కర్మలను ధ్యానించును. వాటిని అవగతము చేసుకొన యత్నించినప్పుడు ముక్తి ద్వారం తెరువబడి మోక్షము కలుగును. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుని యందు దృఢమగు శ్రద్ధ కలిగిన వాడు సుస్థిరుడగును. భగవంతుని ఎడ భక్తుల ఎడ అతని ఆకర్షణ మెండగును. భక్తుల సాంగత్యమనగా భగవానుని సాంగత్యమనియే భావం. అట్టి సాంగత్యమును నెరపిన వాడు భగవత్ సేవాభావమును వృద్ధిపరచుకొను. పిదప దివ్యమగు భక్తియుత సేవాస్థితి యందు నెలకొని అతడు క్రమముగా పూర్ణత్వమును బడయును. ఎందుకంటే ఎవరికైతే భక్తుల సాంగత్యం అంటే భగవంతుడి సాంగత్యమే. ఎవరైతే భగవంతుడితో సాంగత్యం చేస్తున్నారో అతడి యొక్క భక్తి వృద్ధి అవును. శ్రద్ధ రతిర్ భక్తి అనుక్రమిష్యతి. ఈ విధంగా అతడు జీవిత పూర్ణత్వాన్ని పొందుతాడు. అంటే భగవంతుడి యొక్క సేవను, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, భగవంతుడి యొక్క సాంగత్యాన్ని, భగవంతుడి యొక్క లోకాన్ని అతడు పొందుతాడు. కాబట్టి ఇవాళ మనం ఏం చెప్పుకున్నామంటే భక్తి యోగ మహిమ, అందులో కూడా సత్సంగ మహిమ. సత్సంగం అంటే ఏమిటి, సాధువుల సాంగత్యం అంటే ఏమిటి, సాధువులు ఎవరు, సాధువుల యొక్క గౌణ లక్షణాలు, సాధువుల యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి, ఆ సాధువుల యొక్క సాంగత్యం తీసుకుంటే మనకు ఏం ప్రయోజనం కలుగుతుంది, ఈ విషయాలు మనం ఇవాళ తెలుసుకున్నాం ఈ అధ్యాయం నుండి. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు ఉంటే మీకు అడగవచ్చు. నిరాకారవాదులు చేసేది భక్తి అవునా కాదా? నిరాకారవాదులు చేసేది భక్తి కాదు. ఎందుకంటే భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ప్రేమ. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ప్రేమపూర్వకమైన సంబంధం, ప్రేమపూర్వకమైన సేవ. అటువంటి ప్రేమపూర్వకమైన అనుబంధం నిరాకారంతో ఎలా కలుగుతుంది? కలగదు. భక్తి అంటే సంబంధం. సంబంధం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కలుగుతుంది. కాబట్టి నిరాకార రూపంతో, నిరాకారంతో సంబంధము, నిరాకారంతో భక్తి అనేవి సాధ్యం కాదు. భక్తి అనేది సాకార రూపంతో, భగవంతుడి యొక్క రూపంతోటే భక్తి సాధ్యం. ఆ అనుబంధం ఆయన వ్యక్తిత్వంతో సంబంధం పెంచుకోవడం వల్ల కలుగుతుంది. కాబట్టి నిరాకార రూపం పట్ల భక్తి అనేది అసాధ్యం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? మనం ఇవాళ చర్చించిన అంశాల్లో కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగచ్చు. సాంఖ్యతత్వం గురించి ఒకసారి చెప్తారా? ఇక్కడ సాంఖ్యము అంటే సంఖ్య చేత చెప్పబడే తత్వశాస్త్రం అని అర్థం. సంఖ్య అంటే మనం లెక్క పెట్టగలిగినవి. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉన్న తత్వాలనన్నీ చూసుకుంటూ మొత్తం ఎన్నున్నాయి అని వాటన్నిటి గురించి తెలుసుకోవడమే సాంఖ్యశాస్త్రం. ఇక్కడ మనం వింటూ ఉంటే శాస్త్రంలో 3 రకాల సాంఖ్యములు మనకు కనిపిస్తాయి. ఒకటి భగవద్గీతలో చెప్పబడిన సాంఖ్యయోగం. 2 సాంఖ్యశాస్త్రాన్ని బోధించిన, అంటే సాంఖ్య దర్శనం బోధించిన కపిలుడు, ఇంకో కపిలుడు ఉన్నాడు. షడ్దర్శనాల్లో అదొకటి. 3వది ఈ దేవహుతికి జన్మించిన ఈ కపిలావతారము బోధించిన సాంఖ్యశాస్త్రం. 3 రకాల సాంఖ్యాలు ఉన్నాయి. గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సాంఖ్యము,
షడ్దర్శనాలలో కపిలుడు చెప్పిన సాంఖ్యం, ఆ కపిలుడు వేరు, ఈ కపిలుడు వేరు. అందుకే చిల్ల ప్రభుపాదులు వారు ఎప్పుడు చెప్పిన కపిల సన్ ఆఫ్ దేవహూతి అంటుంటారు. ఈ కపిల మహర్షి చెప్పిన సాంఖ్యయోగం. వీటన్నిటిలో వివిధ తత్వాల గురించి చెప్పారు. ఉదాహరణకు పంచభూతాలు, భూమి, రాపో, అనలో వాయు, ఖం, ఈ 5 గురించి. అలాగే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇట్లా 5. తర్వాత శబ్దము, రసము, గంధము ఇత్యాదులు విషయాలు, అవి 5. ఇట్లాంటి 5 అనేక 5లు ఉన్నాయి. అందుకే మనం ప్రపంచము అంటుంటాం కదా. ప్రపంచం అంటే ఏమిటంటే అనేక రకాల పంచములు కలిగినవి, అనేక రకాల 5లు కలిగి ఉన్నాయి. పంచభూతాలు, పంచ విషయాలు, శబ్దాదులు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇత్యాది. వీటన్నిటినీ లెక్కబెట్టి ఎన్ని తత్వాలు ఉన్నాయి. తర్వాత భౌతికమైనవన్నీ ఒక పక్కన, ఆ తర్వాత ఆత్మ, పరమాత్మ, ఈ తత్వాలన్నీ, భౌతికమైన అన్ని తత్వాలు, ఆత్మ, పరమాత్మ, వీటి గురించి వివరించేది సాంఖ్య శాస్త్రం. ఇక్కడ కూడా ఆవిడ ప్రశ్న అడిగింది దేవహూతి, ఈ అధ్యాయం మొదట్లో కూడా. అందుకే భగవంతుడు ఆవిడ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తూ తర్వాత ఇక్కడికి భక్తి యోగంలోకి వచ్చారు. తం త్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసార తరో కుఠారం జిజ్ఞాసయాహం ప్రకృతే పూరుషస్య నమామి సద్ధర్మ విదాం వరిష్టం. ఏకైక శరణ్యుడవైనందున నీ పాద పద్మాల్నే నేను ఆశ్రయించాను. సంసార వృక్షానికి ఛేదించడానికి నీ ఒక గొడ్డల్లాంటి వాడివి కనుక యోగశ్రేష్ఠుడమైన నీకు వందనాలు అర్పిస్తూ ఒక ప్రశ్న అడుగుతున్నానయ్యా. ప్రకృతి పురుషుల నడుమ సంబంధం ఏమిటి? ఆత్మ అనాత్మల సంబంధం ఏమిటి అని అడుగుతుంది. అంటే భౌతిక ప్రకృతికి, ఆత్మకు, అలాగే ఆత్మకు, పరమాత్మకు సంబంధం ఏమిటి అని అడుగుతుంది. అంటే తత్వాలు, ఈ తత్వాల మధ్య భేదాలు, అది చెప్పేది సాంఖ్య శాస్త్రం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ, చెప్పండి. ప్రభుజీ, భగవద్గీతలోను భక్తి సామృత్యం గురించి చెప్పేటప్పుడు లక్షణాలన్నీ చెప్తారు కదా. అందులో భక్తి యోగం ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్న దాంట్లో ముందుగా సజ్జన సాంగత్యంలోకి వస్తాము, తర్వాత నెమ్మదిగా వాళ్ళని చూసి అన్ని ప్రాక్టీస్ చేస్తాము, అన్ని ఉన్నాయి కదా. మూడవది మనం ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి అని ఉంది కదా. మనం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నా గురువు దొరకడానికి కొంచెం టైం పడుతుంది కదా ప్రభుజీ. మీ ప్రశ్న ఏమిటి? గురువుని పొందాలి అంటే కొంచెం టైం పడుతుంది. గురువుని పొందాలంటే కొంచెం టైం పడుతుంది. మరి మాలాంటి వాళ్ళకి కొంచెం లేట్ గా వచ్చాం కదా ప్రభుజీ. మాలాంటి వాళ్ళకి గురువు దొరకడం తొందరగా దొరుకుతారా? మేము ఇంచుమించు క్లాస్ చేసాం, 67లోకి వస్తున్నాం. ఇలాంటి టైంలో మాకు గురువు దొరకాలంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు దొరుకుతారా? అది శిక్షా గురువు కాదు, మనకి గురువుపదేశం చేయడానికి. గురువు ఉపదేశం చేయడానికి అంటే దీక్ష తీసుకోవడానికి ఈ వయసులో మాలాంటి వాళ్లకు అంటే వృద్ధులకు అవకాశం తొందరగా దొరకదు కదా. శిక్షా గురువులు దొరుకుతున్నారు కానీ దీక్షా గురువు దొరకడం ఆలస్యం అవుతుందేమో. మేము ఇప్పటిదాకే ఆలస్యంగా వచ్చాము కృష్ణ చైతన్యంలోకి.
ఎలా మేము 4 నియమాలు పాటిస్తున్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక గురువులు, దీక్షా గురువు దొరకకపోతే ఎలా అనేది ప్రశ్న. అంతేనా? అంతే అంతే ప్రభుజీ. నిజానికి గురువు అంటే దీక్ష ఇచ్చేవాళ్ళనే కాదు, గురువు అంటే శిక్ష ఇచ్చేవాళ్ళు. దీక్ష ఆరంభమే, కానీ దీక్ష శిక్షల్లో దీక్ష కంటే శిక్షయే గొప్పది. మన గౌడీయ వైష్ణవ పరంపర అంతా కూడా శిక్షా పరంపర. భాగవతంలో మనం చూస్తూ ఉంటాం, అది కూడా శిక్షా పరంపర. కానీ 64 అంశాల్లో భక్తి రసామృత సింధువులో చెప్పినప్పుడు గురు పాదాలను ఆశ్రయించాలి అనే దానికి భాష్యమిస్తూ ఆ గురువు గారి దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలి అన్నారు. దీక్ష అనేది కేవలం ఒక మంత్రం మాత్రమే కాదు. దీక్ష అంటే శిక్ష. శిక్ష అనేది కూడా దీక్షలో భాగం. అలాగే దీక్ష అనేది శిక్షలో అంతర్భాగం. కాబట్టి మీకు శిక్షా గురువులు దొరికారు అంటే మీ గురువు దొరికినట్టే. ఇంకా పైగా శ్రీకృష్ణుడు చైత్య గురువుగా, పరమాత్ముడిగా అందరి హృదయాల్లో ఉన్నారు. ఇంకా శిల ప్రభుపాదుల వారు చెప్పారు, నేను ఎప్పటికీ చనిపోను, నా పుస్తకాల ద్వారా నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్తున్నారు. ఈ శిల ప్రభుపాదుల వారి పుస్తకాలు మీరు చదువుకుంటే ప్రతిరోజు ఆయనతో ఉన్నట్టే. ఆయన మనకే కాదు, ప్రపంచమంతటికి, జగత్తంతటికి ఆయన జగద్గురు. దీక్ష అనేది కొంతమందికి తొందరగా దొరుకుతుంది, కొంతమందికి ఆలస్యంగా దొరుకుతుంది, కొంతమందికి బహుశా ఈ జీవితంలో దొరకకపోవచ్చు. దానివల్ల మనం చింతించాల్సిన అవసరం లేదు. శిక్ష మనకు దొరుకుతూ ఉంటే, శిల ప్రభుపాదుల వారి పుస్తకాలు మనం చదువుకుంటూ, శిల ప్రభుపాదుల వారి బోధనలు పాటించే భక్తుల యొక్క సాంగత్యం మనకు దొరుకుతూ ఉంటే మనం నిశ్చింతగా ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. కానీ దీక్ష కూడా తప్పకుండా అందరికీ దొరుకుతుంది. 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపించే వాళ్ళందరికీ ఇస్కాన్లో అనేక మంది సహృదయులు, కరుణాహృదయులైన సన్యాసులు ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్లకు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను బంగ్లాదేశ్లో కనుక్కున్నాను, కొంతమంది గురువులు బంగ్లాదేశ్లో కూడా ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళలేకపోవచ్చు దూరం కాబట్టి, కానీ మనల్ని వెతుక్కుంటూ కూడా వాళ్ళు వస్తున్నారు. కాబట్టి కృష్ణుడు మనకు తప్పకుండా గురు ఉపదేశం, దీక్ష జరిగేటట్లు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. కానీ మళ్ళీ ఒకసారి, దీక్ష కంటే కూడా ముఖ్యమైనది శిక్ష. ఆ శిక్షను మనం విడిచిపెట్టకూడదు. సుబ్బారావు ప్రభు మాతాజీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీ అందరి కోసం. ఈ విధంగా మీకు భక్తుల సాంగత్యం తీసుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తున్నారు. వాళ్ళ సాంగత్యాన్ని వాళ్ళు మీకు ఇస్తున్నారు. అలాగే శిల ప్రభుపాదుల వారి సాంగత్యాన్ని, ఆయన పుస్తకాలను ప్రత్యేకించి శ్రీమద్ భాగవతాన్ని చదవడం ద్వారా. కాబట్టి ఆ రకమైన శిక్షణ అది ఎంతో విలువైంది. ఇలా మనము ఈ శిక్షణ తీసుకుంటూ ఉంటే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. తప్పకుండా భగవంతుడు శిక్షా గురువుని మన కోసం పంపిస్తాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా ఆందోళనగా అనిపించేది, చాలా స్వాతంత్రించారు. థ్యాంక్స్ ప్రభుజీ. అంటే ఈ లైఫ్ టైమ్ లో మేము ఏం చేయలేకపోతామేమో అనే ఒక రకమైన ఆందోళనే వచ్చింది. కానీ చాలా మంచిది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీలాంటి వాళ్ళందరికీ మాకు లీలానంద్ ప్రభు కాంగ్రిగేషన్ లో వాళ్ళకి, సుబ్బారావు ప్రభుజీ కాంగ్రిగేషన్ లో వాళ్ళకి మీలాంటి వాళ్ళ సాగత్యం దొరుకుతుంటే, ఎందుకంటే ఏం అక్కర్లేదనుకోండి, కానీ అది కూడా ఒక పాయింట్ అని చూసేసరికి ఇదేంటి మనం వెనుకబడిపోయామే అనిపించింది అన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి అమ్మా. ప్రభుజీ, ఇప్పుడు మాకు కూడా ఏదైనా ఒక దేవాలయంతో మీరు లింక్ అయ్యి ఉండాలి, ఆ టెంపుల్కి వెళ్తూ వస్తూ ఉండాలి అని చెప్తుంటారు కదా.
సాధనలు అన్నీ చేస్తున్నాము, 4 ప్రిన్సిపల్స్ ఆచరిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, రోజు చదువుకుంటున్నాము భగవద్గీత భాగవతం అన్నీ కూడా. అయితే ఒక దేవాలయంతో బంధం అన్నది మాకు పడటం లేదు, కొంచెం దూరంగా ఉండటం అని వెళ్ళలేకపోవటం. అలా ఉన్నప్పుడు మా సాధనలో ఏదైనా ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆటంకపరుస్తారు. ఏదైనా ఒక దేవాలయంతో అనుబంధం లేకుండా ఉండడం వల్ల మనకు ఆధ్యాత్మిక పురోగతికి ఏమైనా అవరోధం కలుగుతుందా అని ప్రశ్న అడుగుతున్నారు. కానీ నిజానికి అవరోధం లేదు. ఎందుకంటే మన ఇల్లే వైకుంఠం. మనము మన పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, అంటే దేవాలయం దూరంగా ఉండడం వల్ల, వృద్ధాప్యంలో అక్కడికి వెళ్ళలేకపోవడం వల్ల, లేదా ఒక్కళ్ళమే వెళ్ళలేకపోవడం వల్ల, ఇలాంటి అనేక కారణాలతో, పరిస్థితులతో, లేదా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మనము మందిరానికి వెళ్ళలేకపోవచ్చు. అంత మాత్రాన అది మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ రకమైన అవరోధం కానే కాదు. ఎందుకంటే శిలా ప్రభుపాదుల వారు ఆయన పుస్తకాల ద్వారా మనతోటే ఉన్నారు. మనం ప్రపంచంలో ఉన్న భక్తులు అందరి ప్రవచనాలు కూడా ఇవాళ ఇంట్లో కూర్చొని వినొచ్చు. మనం యూట్యూబ్లో, మీ అందరు జూమ్లో జాయిన్ అవుతున్నారు, యూట్యూబ్లో అవుతున్నారు, అనేకమైన తీసుకోవచ్చు. 4 నియమాలు పాటిస్తున్నారు, ప్రసాదం స్వీకరిస్తున్నారు, చక్కగా ఇట్లా భగవంతుడి యొక్క కథలు వింటూ ఈ సాంగత్యంలో ఉన్నారు. కాబట్టి మీరు చింతించకండి. కానీ సహజంగా మనం చెప్తూ ఉంటాం అందరికీ, ఏమిటి, ఒక మందిరంతో అనుబంధం కలిగి ఉండాలి అని. అవి మీలాంటి వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే మీరు ఈ వయసులో ఎక్కువ ప్రయాణం చేయలేరు, వెళ్ళలేరు. ఎప్పుడైనా సాధ్యంగా ఉంటే వెళ్ళండి. ఏ బృందావనమో మాయాపూరో వెళ్ళగలిగితే వెళ్ళండి. వెళ్ళలేకపోతే ఇంట్లో కూర్చొని చక్కగా మనము జపం చేసుకోవడం, చదువుకోవడం, ఇలా సాంగత్యం తీసుకోవడం ద్వారా మనకు కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆ కోరిక ఉందో, నాకు భక్తుల సాంగత్యం కావాలి, భక్తుల సాంగత్యం కావాలి అని తీవ్రమైన కోరిక, మనం వెళ్ళలేనప్పటికీ కూడా భగవంతుడు అటువంటి సాంగత్యాన్ని మనకు కలిగిస్తాడు. ఒక్కొక్కసారి మనం ఊహించం అటువంటి ప్లేస్, అటువంటి స్థలంలో మనకు భక్తులు కనిపిస్తారు, భక్తుల సాంగత్యం దొరుకుతుందని. కానీ భగవంతుడు తప్పకుండా మన కోరికను కలిగిస్తాడు. మనం వెళ్ళలేకపోతే పర్వాలేదు, వెళ్ళలేనని, కానీ వెళ్ళాలి, భక్తుల్ని కలుసుకోవాలి అనే కోరికను మాత్రం విడిచిపెట్టకండి. ఆ కోరిక ఎప్పుడు మన ఆఖరి శ్వాస వరకు మనం కలిగి ఉండాలి. భక్తుల్ని కలుసుకోవాలి, భక్తుల సాంగత్యం తీసుకోవాలి, భక్తుల సాంగత్యంలో నేను భక్తియుత సేవ చేయాలి వాళ్ళలాగా. ఆ కోరిక మనం విడిచిపెట్టకూడదు. అలా ఉంటే మనకు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం దొరికితే ఆయనే పంపిస్తాడు భక్తుల్ని. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా సెలవు తీసుకుందాం. హరే కృష్ణ. 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 హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.